హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెరియర్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ మహేష్. వీడియో ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ ఇన్ డిప్లొమా కోర్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారు, ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారో, ఇట్లా వెటర్నరీలో డిప్లొమా చేయాలనుకుంటున్నారో ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకు మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం వీడియో పెట్టిన వెంటనే మీకైతే రీచ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఓపెన్ చేశారంటే 26/5/2026. అలాగే ఎప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసి అంటే 15/6/2026 అనమాట. ఆ రోజు లాస్ట్ అనమాట, అంటే జూన్ 15 వరకు లాస్ట్ డేట్ అనమాట. ఆ రోజు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ మాపప్, అట్లనే ఇంకా ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఏంటనేది కూడా వాళ్ళైతే ఇంకా కాస్త లేట్గా అయితే ఇస్తారనమాట. ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే టోటల్గా 2 years అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 4 సెమిస్టర్స్ ఉంటాయి. 2 years అట్లనే 4 సెమిస్టర్స్ అనమాట. ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు. అట్లనే మీడియం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. అంటే ఇంకా తెలుగులో అట్లా ఏముండదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. యనమల హస్బెండరీ పాలిటెక్నిక్స్ అండర్ SVVU అంటే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన దానిలో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి అంటే ఇక్కడ మీకు లిస్ట్ అయితే ఉందన్నమాట. ఒకసారి దీన్ని చూసుకోండి, అంటే ఏ డిస్టిక్లో ఎక్కడున్నాయి కాలేజెస్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, యనమల హస్బెండరీ పాలిటెక్నిక్ పలమనేర్ చిత్తూరు డిస్టిక్. అట్లనే ఇంకొకటి యనమల హస్బెండరీ పాలిటెక్నిక్ సోడం చిత్తూరు డిస్టిక్. అట్లనే నెల్లూరు డిస్టిక్లో ఒకటి ఉంది. కర్నూలు, నంద్యాల, ఇట్లా మడగశిర, ఇట్లా వెస్ట్ గోదావరి, ఇట్లా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మీరు అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే యూజ్ అవుతుంది అనమాట. అంటే మాకు దగ్గరలో ఏ ఉంది, మన డిస్టిక్లో వస్తుందా లేదా అనడానికి మీకు యూజ్ అవుతుంది. అట్లనే అఫిలియేటెడ్ టు SVVU అంటే దీనితో అనుసంధానమైనటువంటి ఏ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఇంకా సీట్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఏపీ పాలిటెక్ అండర్ ఇక్కడ 10 కాలేజెస్ ఇక్కడ అఫిలియేటెడ్గా అంటే ప్రైవేట్ అనమాట. ఇవన్నీ అఫిలియేటెడ్ అంటే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నట్టు అనమాట. ఫస్ట్ 10. సో ఇక్కడ ఫస్ట్ 10 కాలేజెస్లో టోటల్గా ఇక్కడ 300 + 30 టోటల్గా 330 సీట్స్. అట్లనే ఇక్కడ అఫిలియేటెడ్ అయిన కాలేజీలో టోటల్గా 660 సీట్స్, 600 + 60 660 సీట్స్. అట్లానే 50 సీట్స్ పర్ AHP + 10% EWS సీట్స్. మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని అయితే మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. ఏజ్ వచ్చేసి 15 years నుండి 22 years మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఈ డేట్స్లో 1/9/2004 to 31/8/2011. ప్రొసీజర్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10th క్లాస్ మార్క్స్ చూస్తారు. అట్లనే 10th క్లాస్లో ఇద్దరికి ఒకే రకమైన మార్క్స్ వస్తే ఫస్ట్ సైన్స్, ఆ తర్వాత సోషల్లో అలా కూడా వస్తే మ్యాథ్స్, అట్లనే ఇంకా ఈ సోషల్, సైన్స్, హిందీ ఇట్లా అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అన్నిట్లో కూడా సేమ్ ఉంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే సీట్ అనేది అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సర్టిఫికేట్స్ ఏంటి అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ PDF అనేది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి అయితే నేను తీసుకున్నాను కాబట్టి మీకు సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లోకలా మీరు నాన్ లోకలా అని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా SVU రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కిందకు ఇంతకుముందు ఏవైతే పాతగా ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఏంటంటే
చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఇవి మాత్రం ఎస్వియు రీజియన్లోకి వస్తాయి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లోకి. ఈ అలాగే నెల్లూరు కూడా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు ఇవన్నీ ఎస్వియు రీజియన్లోకి. మిగతావి ఇవి కాకుండా ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ కూడా ఏయు రీజియన్లోకి వస్తాయి అన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోకి వస్తాయి. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 1100, ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అనమాట. ఇదంతా ఆన్లైన్ కౌన్సిలింగ్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ వెబ్సైట్ అనేది లైవ్ అయింది, అప్లికేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాపీ ఆఫ్ ఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మేము, అట్లానే సర్టిఫికేట్ ఆఫ్ కమ్యూనిటీ లేదా నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్, అట్లానే బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్, అట్లానే టీసీ అనమాట ట్రాన్స్ఫర్, అట్లానే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఫామ్ 1. అంటే మీకు కొన్నిటి ఎలిజిబుల్ అయితే మాత్రమే ఈ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేటు, అట్లనే నేటివ్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరమైతేనే తీసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఏం అవసరం లేదు. అట్లనే పాస్పోర్ట్ సైజు ఫోటోలు 3. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫైయింగ్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి SADRAM. ఇది ఒక సపరేట్ వెబ్సైట్ అనమాట. అక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకంతా అక్కడనే జరుగుతుంది. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్స్ అంటే ఎవరైనా మీ పేరెంట్స్, మీ ఫాదర్ లేదా మదర్ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉంటే మీకు క్యాప్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది అనమాట. దాని నుండి రిజర్వేషన్ యాడ్ అవుతుంది, మీకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ స్పెషల్ కేటగిరీ ఎలా యూజ్ అవుతుందంటే ఓన్లీ ఆ సర్టిఫికేట్ ఉండి ఒక 300 మార్క్స్ 400 మార్క్స్ అట్లా కాదు. మీకు సపోజ్ మీరు ఏదైనా బార్డర్లో ఉన్నారు, అప్పుడు మీకు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ యాడ్ అయినప్పుడు ఏంటంటే కొంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది యాడ్ అయ్యి మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. హైలీ ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా మనకి ఆల్రెడీ మార్క్స్ తక్కువ వచ్చి ఇది ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ మీకు బార్డర్లో లేదంటే ఒక యావరేజ్ మార్క్స్ వచ్చినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అట్లా అని చెప్పేసి మీకు ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చింటే కూడా మిమ్మల్ని ఏం డిస్కరేజ్ చేయాలని కాదు. ఓకే ఫైన్, మీకు తక్కువ వచ్చినా కూడా ఫస్ట్ అయితే ఏం ఫీల్ అవ్వకుండా మీకు ఈ సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ గేమ్స్, స్పోర్ట్స్, NCC, NSS, స్కౌట్స్ లేదా గైడ్స్ ఇలాంటివి ఉంటే అప్లై చేయండి, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS ఇది ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అట్లనే ఇంకా ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఫీజ్ టు బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ సబ్సిక్వెంట్ సెమిస్టర్స్. ఫస్ట్ సెమిస్టర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి డే స్కాలర్కి అయితే 7,380 రూపీస్, హాస్టలర్కి అయితే 23,720 రూపీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఆఫ్ 565 పర్ మంత్. అట్లనే అఫిలియేటెడ్ టు AAU అంటే దీనికి 21,500 రూపీస్. ఇట్లా ఇంకా మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటివి ఇవి అఫీషియల్ వెబ్సైట్ నుండి. ఇంకా ఎలిజిబిలిటీ మీరు ఏంటంటే మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకా వేరే కోర్సెస్లో ఏదైనా చేయాలి అనుకుంటే BSc బయాలజీ ప్రోగ్రామ్స్ లేకపోతే BCom BA ఇలాంటి వాటిలోకి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట, డిగ్రీ లెవెల్. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇది చేస్తే మీరు వెటర్నరీ డాక్టర్ అయితే అవ్వరనమాట. మీరు ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో స్కిప్ చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసుకొని మళ్ళీ బాధపడకండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఇచ్చారు, ద క్యాండిడేట్స్ కంప్లీటింగ్ ద డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండరీ కోర్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ BVSc అండ్ AH కోర్స్ అడ్మిషన్స్. అంటే ఇది ఓన్లీ చేస్తే ఓన్లీ డిప్లొమా మాత్రమే ఉంటుంది. మీరు ఇంకా మళ్ళీ BSc చేయాలంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ మీరు వెటర్నరీ డాక్టర్ వేరు, ఇది ఓన్లీ డిప్లొమా వేరు. డిప్లొమా అంటే
ఒక టెక్నీషియన్ లాగా అనమాట. బీఎస్సీ వెటర్నరీ అంటే అది డాక్టరేట్ పొజిషన్ అనమాట. డిగ్రీ కోర్స్ అది 5 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎంబీబీఎస్ డాక్టర్ ఎలాగైతే ఉంటారో మనుషులకు, అట్లనే వెటర్నరీ డాక్టర్ వచ్చేసి ఎనిమల్స్ కోసం అనమాట. అది 5 ఇయర్స్, 5.5 ఇయర్స్ అట్లా ఉంటుందన్నమాట. అది వేరు, ఇది వేరు. మీరు ఇది చేస్తే అది చేయడానికి ఎలిజిబుల్ ఉండదు. లేదు ఒకవేళ మేము మా బైపీసీ చేసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతామంటే మాత్రం ఈ కోర్సులో అస్సలు జాయిన్ అవ్వకండి. వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే మీరు ఈ కోర్స్ చేసిన తర్వాత ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికైతే లేదు. మళ్ళీ ఇంకా ఏం కోర్సెస్ చేయొచ్చు అంటే ఓన్లీ ఏదైనా వేరే నార్మల్ డిగ్రీస్ ఏవైనా ఉంటాయి కదా, బీఎస్సీ బయాలజీ, ఇట్లా బీకామ్, బీఏ, స్టాటిస్టిక్స్ ఇట్లాంటి వాటిలో అయితే చేరొచ్చు అనమాట. కాబట్టి మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అట్లానే చూసుకోండి. Universities are intended to impact education to studies undertaken, research and extension activities. Here, university does not guarantee any employment to students who complete diploma in animal husbandry. అంటే ఏ యూనివర్సిటీ కూడా మీకైతే గ్యారంటీ ఇవ్వదనమాట. అంటే ఇది అయిపోయిన వెంటనే మీకు జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ ఉంటుంది, ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఇట్లా అయితే ఏమి ఇవ్వడం లేదు. అట్లనే నెక్స్ట్ ఆల్ అప్లికేషన్స్ షాల్ బి అప్లోడెడ్ ఆన్లైన్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ద డ్యూ డేట్. అంటే వాళ్ళు ఇచ్చిన టైంలోపే చేయండి. అట్లనే మీరు ద యూనివర్సిటీ హ్యాస్ రైట్ టు చేంజ్ ఆర్ క్యాన్సిల్ ద అడ్మిషన్ ప్రాసెస్. అంటే యూనివర్సిటీ వాళ్ళు మీ దగ్గర నుండి ఏదైనా తప్పులు ఉంటే మాత్రం మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసే రైట్ కూడా వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఏదైనా వాళ్ళు ఫామ్ 1 ఇచ్చారనమాట. ఇది ఎవరికంటే ద అప్లికెంట్ షుడ్ సబ్మిట్ ఫామ్ 1 యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ నాన్ మున్సిపల్ ఏరియా. అట్లనే ఫామ్ 2 అనమాట, నేటివ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్. వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కావాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు జస్ట్ సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి SVVU అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకైతే వెంటనే అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. అక్కడ ఉంటుందన్నమాట నోటిఫికేషన్ బ్రోచర్ అని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట. లేదనుకుంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ కూడా ఇస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఎవరికైనా ఉంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ కోర్స్ చేయకండి. లేదు నాకు నార్మల్గా ఓన్లీ డిప్లొమా చేసి ఏదో ఒక జాబ్లో వెతుక్కుంటాను నేను అంటే ఫైన్, లేదంటే మాత్రం జాయిన్ అవ్వకండి. అయితే వీటికి కూడా కొన్ని పోస్టులు ఉంటూ ఉంటాయన్నమాట. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇస్తుంది. అలాంటి పోస్టులో మీరు గవర్నమెంట్ దానికైతే ట్రై చేయొచ్చు అనమాట. సో అదే అనమాట ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ ఆల్.